నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు జర్నలిస్ట్ సిద్ధు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సిద్ధు గారు నమస్తే అమ్మా సిద్ధు గారు రకరకాల ఇష్యూస్ మీద మీరు మీ వాయిస్ ని వినిపించడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మీరు పరిచయమే ప్రజలకి ప్రత్యేకించి మాట్లాడాలి అంటే ఈ లవ్ జిహాదీ అంశాల మీద అయితే ఖచ్చితంగా చాలా గట్టిగా మీ వాయిస్ ని వినిపిస్తూ ఉంటారు అయితే రీసెంట్ టైమ్స్ లో ఇప్పుడు జానీ మాస్టర్ తన మీద ఒక ఎలిగేషన్ ఏంటి కేసు కూడా పెట్టింది అమ్మాయి కేసు పెట్టింది సో చాలా మానసికంగా అమ్మాయిని హింసించడం మానసికంగా శారీరకంగా హింసించడం ఈ అంశాన్ని అసలు ఎలా చూస్తారు ఇది ఎటువంటి పరిణామాలకి దారి తీస్తుంది అని అనుకోవచ్చు అంటే తనే కాకుండా తన వైఫ్ కూడా హెల్ప్ చేసింది ఈ విషయంలో అని అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది జనరల్గా ఒక హస్బెండ్ ఎవరైనా ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నారు అని అంటే ఏ వైఫ్ ఒప్పుకోదు కానీ ఈ వైఫ్ సహకరించింది అని అంటే ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ ఆర్ వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జానీ మాస్టర్ అనేసరికి ఈయన రియల్ నేమ్ బయటకు వచ్చేదాకా ప్రతి మంది పాష్గా ఉంది కదా పేరు జానీ మాస్టర్ ఓకే మాస్టర్ అంటే గురువు అనేసి మనకు తెలుసు జానీ అనేసరికి ఏదో ఫారినరు అంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు అలా సమ్ క్రిస్టియన్ నేమ్ అట్లా అనుకున్నారు చాలా మంది బట్ ఇతని ఒరిజినల్ నేమ్ వచ్చేసి షేక్ జానీ బాషా ఓకే ఎస్ సో చాలా మంది ఇప్పటికీ మన మీడియాలో కూడా జానీ మాస్టర్ అని JANI జానీ అని రాసే బదులు JOHNNY అనేసి జానీ అంటే ఏదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేసి అంటే ఈయన కూడా జనసేన నుంచి వర్క్ చేస్తున్నాడు జనసేన నుంచి వాయిస్ వినిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా అనేసి చాలా మంది సపోర్ట్ చేసిండ్రు అక్కడ జానీ కనెక్ట్ అయింది ఇక్కడ జానీ కనెక్ట్ అయింది సో ఇలాంటి మాస్టర్ మాకు ఉన్నాడు అనేసి బట్ వెనకాల మనం తవ్వి చూస్తే జస్ట్ ఆయన హిస్టరీ ఏంది అనేసి తెలుసుకుంటే షేక్ జానీ బాషా సో ఇది అంటే ఇక్కడ మెయిన్గా నేను కూడా వాయిస్ రేస్ చేయాల్సింది ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మతం మార్చుకో అనేసి ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉందో అమ్మాయి పాపం అమ్మాయి చాలా చిన్న అమ్మాయి అలాంటి 21 అండ్ ఇతనికి వచ్చేసి 40 అబౌవ్ 41 42 సంథింగ్ ఉంటుంది సో ఇంత గ్యాప్ ఉన్నా కూడా సో మతం మార్చుకోమనేసి అంటే నీకు ఒక అమ్మాయి అంటే ఇష్టపడ్డావు సో అమ్మాయిని నీకన్నా కొంచెం ఏజ్ చిన్న లేకపోతే ఇంకేదో డిఫరెన్స్ వస్తుంది ఏజ్లో ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అన్నా కూడా అక్కడ నీకు మతం అడ్డు రాదు బట్ ఎప్పుడైతే నువ్వు శారీరకంగా వాళ్ళని యూజ్ చేసుకొని దాని తర్వాత వాళ్ళని హెరాస్ చేసిన తర్వాత అప్పటికి వాళ్ళు లొంగకపోతే నువ్వు తర్వాత మతం మార్చుకో అని అంటే పెళ్ళికి మాత్రం వీళ్ళకు మతం అన్నది అడ్డు వస్తుంది కంపల్సరీ మార్చుకోవాలి అనేసి వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి ప్రతి చెప్తున్నాయి లేకపోతే దీన్ని షిర్క్ అనేసి అంటారు షిర్క్ అంటే పాపము లేకపోతే కాఫీర్ అనేసి కాఫీర్ అంటే నాన్ బిలీవర్స్ అన్నమాట అల్లాని బిలీవ్ చేయని వాళ్ళని కాఫీర్స్ అంటారు వాళ్ళని మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అంటే ఒక హిందూ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు కాఫీర్స్గానే ఉంటారనమాట అంటిల్ ఇస్లాంని యాక్సెప్ట్ చేసేదాకా సో ఇప్పుడు రీసెంట్గా ఈ అమ్మాయి శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా ఒక ముస్లిం అబ్బాయిని చేసుకుంది ప్రాబ్లం లేదు మీరు ఎవరన్నా చేసుకున్నారు అది మీ ప్రేమ ప్రాబ్లం లేదు కాకపోతే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే అవతల రాడికల్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని ఎలా పోర్ట్రే చేస్తున్నారు అంటే నువ్వు హిందూ అమ్మాయిని అంటే నేను ఏదో నా మాటలు చెప్పట్లేదు నేను రియాలిటీగా వాళ్ళ సోషల్ మీడియాని కనుక మనం చెక్ చేస్తే సోషల్ మీడియాలో జావేదో ఉంటుంది ఆ అబ్బాయి పేరు సో నేను నేమ్స్ నేను పట్టించుకోను అక్కడ మీరు ప్రేమ పెళ్లి కనిపిస్తుంది ప్రేమ పెళ్లి చేసుకున్నారు మీ ఇష్టం మీరు మేజర్ మాకేం సంబంధం లేదు ఇలాంటి ఎన్నో కేసులు చూసాము ఎన్నో కేసులు సాల్వ్ చేసాము ఎన్నో కేసులు ఇప్పటికీ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాము అమ్మాయిలు వినరు అమ్మాయిలు ఎలా ఉంటారు ఇట్లా చాలా అంటే ఇందులో ఇంకొక మెయిన్ పాయింట్ కూడా నేను చెప్తాను అది కేరళ స్టోరీ మీరు కనుక చూసి ఉంటే అందులో ఒక రకమైన మత్తు ఇస్తారనమాట మత్తు డ్రగ్ సో అలాంటివి ఇస్తారన్నమాట అట్లాంటి రియల్ కేసెస్ మీరు చూసారా రియల్ కేసెస్ చూసాం కాబట్టి మన ఇప్పుడు మీరు జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్ మనకెవరైనా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే మనం వెళ్ళిపోతాం అక్కడికి ప్రెస్ మీట్లో ఒక తల్లిదండ్రులు అనమాట ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి పాపం వాళ్ళు ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు అది కూడా వర్క్ అంటే ఏదో జాబ్ కాదు కూలి పనులు చేసుకుంటున్నారు వాళ్ళ 18 ఏళ్ళ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆమెకు ఒక ముస్లిం అమ్మాయి ఫ్రెండ్గా ఉండింది నేను అంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రెస్ క్లబ్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి ఏడ్చారు వాళ్ళు సో చిన్నప్పటి నుంచి ఒక ముస్లిం అమ్మాయి ఆమెకు ఫ్రెండ్గా ఉండేది ఇద్దరికి ఏజ్ వచ్చేసింది 18 వరకు వచ్చేసారు అంటే మేజర్ అయిపోయారు అకార్డింగ్ టు లా మేజర్ అయిపోయిన వెంటనే ఆ అమ్మాయికి పాస్పోర్ట్ ఎలా వచ్చింది నాకు ఇప్పటికీ 38 years నాకు పాస్పోర్ట్ ఇవ్వడానికి నా మీద కేసులు ఉన్నాయా నా మీద
ఏముంది అనేసి. ఇంతకుముందు నేను ఆ బహింసా అల్లర్ల పైన రిపోర్టింగ్ చేసినందుకు నా పైన కేసులు ఉన్నాయి. సో నాకే పాస్పోర్ట్ ఇప్పటికి రాలేదు. సరే 18 years అమ్మాయి, ఆ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా పాస్పోర్ట్ ఆఫీస్ వరకు ఎలా వెళ్ళింది, పాస్పోర్ట్ ఎలా వచ్చింది, ఇదంతా అక్కడ తల్లిదండ్రులు వాళ్ళు చెప్పుకొస్తున్నారు. పాస్పోర్ట్ వచ్చేసింది, మా అమ్మాయి అసలు ఇంట్లో లేదు, మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాము. కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు కూడా, ఓల్డ్ సిటీ పోలీసులు క్లియర్ కట్గా చెప్పేశారు అమ్మాయి మేజర్ అయిపోయింది, అయినా కూడా మేము వెతుకుతున్నాము. బికాస్ 18 అంటే పోలీసులకు కూడా ఒక కన్సర్న్ ఉంటుంది, పాపం తల్లిదండ్రులు అంటే వాళ్ళ గురించి మనం ఒక వెతకాలి అనేసి. అదే ఒక 25 అలా క్రాస్ అయ్యి ఉంటే మేజర్ అండి మేము ఏం చేయలేము అనేసి చెప్పేస్తారు క్లియర్గా. ఏదో 5% మేము వెతుకుతామంటారు, కానీ ఇక్కడ వాళ్ళు ఎఫర్ట్స్ చేశారు. ఓకే 18 years వరకు చిన్నపిల్ల, ఆమె ఎవరి చేతిలో ఉంది ఏంటి అనేసి తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు, నేను కాదనట్లేదు. కాకపోతే పాస్పోర్ట్ రావడం ఏంది అసలు 18 years తల్లిదండ్రులకు తెలియకుండా ఇలా పాస్పోర్ట్లు వచ్చేసి తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఎవరి ప్రమేయం ఉంది? ఇంకొక అమ్మాయి ఉంది కదా, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ ఇంట్లోనే పెరిగిన అమ్మాయి. సో ఈ తల్లిదండ్రులు కూడా చెప్పుకొచ్చారు అనమాట. ఆ అమ్మాయిని మాట్లాడదాం అనేసి పిలుచుకొచ్చిన తర్వాత పోలీసుల ముందర మాట్లాడితే ఆ అమ్మాయి క్లియర్గా చెప్పేస్తుంది ఆ అమ్మాయి మేజర్ అయిపోయిందంట. 18 years అమ్మాయి ఇంకొక 18 years అమ్మాయిని, ఆ అమ్మాయి మేజర్ అయిపోయింది, ఆమె ఇష్టం ప్రకారం ఇస్లాం తీసుకుంది, వెళ్ళిపోయింది, మీరెవరు అడగడానికి? అంటే ఈ లాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేరళ స్టోరీ మూవీ చూసుకున్నా కూడా అందులో లాస్ అన్నది వాళ్ళు వల్లిస్తారు. ఇప్పటికీ మీరు, నేను మీకు కావాలంటే కొన్ని లవ్ జిహాద్ కేసెస్ వాళ్ళ నంబర్స్ ఇస్తాను. సో మీరు అంటే ప్రేమ హత్తులో ఉన్న వాళ్ళకు, ఓకే ఇప్పుడు నా ఇంట్లో నా చెల్లి ఉంది, నా అక్క ఉంది, మీ ఇంట్లో మీ చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, ఎవరో ఒకరు లేడీస్ ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళకు మనము చదివి MBA స్టూడెంట్ అనుకోండి, వాళ్ళకి లా పాయింట్స్ తెలుస్తాయా? తెలియవు. కానీ వీళ్ళ మత్తులో ఉన్నప్పుడు లా పాయింట్స్ అన్నవి ఈజీగా తెలిసిపోతాయి అన్నమాట. అంటే ముందు ఇంజెక్ట్ చేస్తారు వీళ్ళు సంథింగ్, మత్తుతో పాటు ఇంజెక్ట్ చేస్తారు. కేరళ స్టోరీలో ఏదైతే చూపెట్టారో అది 100% నిజం. ఇప్పుడు అసలు కేరళ స్టోరీలో ఏ ఒక్కటి కూడా ఫేక్ కాదు. డైరెక్టర్ చెప్పాడు, ఆ హీరోయిన్ అంత గట్స్ తోని తనకు తెలుసు అంటే ఇలాంటి సినిమాలు తీస్తే, ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే తన ఫ్యూచర్ అనేది పోతుంది. ఈ సినిమా ఇండస్ట్రీలో మొత్తం లెఫ్ట్ లిబరల్స్ అండ్ ఈ ఖాన్ త్రయం మాత్రమే నడుస్తుంది, తనకి ఇంకా సినిమాల్లో ఛాన్స్లు ఇవ్వరు అనేసి కూడా తెలుసు. అయినా కూడా ఆమె అంత గట్టిగా దిగింది. దాని తర్వాత కూడా ఎన్నో మూవీస్ చేసింది. సరే ఆమె మూవీస్ గురించి మనం పక్కన పెట్టేద్దాం. కేరళ స్టోరీ గురించి అందులో ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ అన్ని రియల్, నిజాలు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటివి ఉంటాయి. అండ్ ఇలాంటివే మీరు ఆదివారం ఏవైనా ప్రార్థనా మందిరాలకి, చర్చిలకి రావాలి అంటారు కదా, అక్కడ కూడా సో అంటే కంపల్సరీగా ఈ వాటర్ తీసుకోవాలి అది ఇది అనేసి అంటుంటారు. సో అక్కడ కూడా ఇలాంటిదే ఉంటుంది అనేసి ఈ మధ్యనే కొంతమంది క్రిస్టియానిటీని విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చిన ఎవరైతే పాస్టర్లు ఉంటారో, ఘర్వాప్సి అయిన వాళ్ళు పాస్టర్లు క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన నిజం ఇది. ఇంకా దానిపైన దర్యాప్తు జరుగుతుంది డెఫినెట్లీ. అయితే జానీ మాస్టర్ విషయానికి వస్తే, జానీ గురించే వస్తే, ఇంతలాగా హింసించడం, భార్య ఉన్నప్పటికీ భార్య కూడా సహకరించడాన్ని ఎట్లా చూడొచ్చు? 3-4 పెళ్లిళ్ళు ఉంటాయండి వాళ్ళ దాంట్లో 3-4 పెళ్లిళ్ళు ఉంటాయి. అలాంటి వాళ్ళకి లీగల్ అది. ఇక్కడ నుంచి ఒక అమ్మాయి వెళ్ళిపోయింది అంటే ఆ అమ్మాయిని ఫస్ట్ లవ్లో దించాలి. లవ్లో దించిన తర్వాత ఆ అమ్మాయిని కాస్త నీ బొట్టు తీసేసేయి అనేసి ఇలా చెప్పడము, దాని తర్వాత ఒప్పుకుంటారు. మన వాళ్ళు ఏంటంటే సెక్యులర్ పద్ధతిలో చాలామంది ఆ బతుకులు అలవాటైపోతాయి. అసలు సెక్యులరిజంకి అర్థం ఏంటో అన్నది కూడా తెలియదు. అలాంటి పద్ధతిలో మనం పెంచుతామన్నమాట. అందరినీ సరిగ్గా చూడాలి, సమానంగా చూడాలి అనేసి. బట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు వాళ్ళ మతాన్ని మెల్లిమెల్లిగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది హరామ్ అని, ఇది షిర్క్ అని, మీరు కాఫీర్లు అనేసి, మీరు శైతాన్లను పూజిస్తున్నారు అనేసి ఇలా మెల్లిమెల్లిగా చేస్తుంటే ప్రతిదీ మీకు అంత పెద్ద ఎగ్జాంపులే కేరళ స్టోరీ అనేసి మూవీ ఉంది. అండ్ కేరళ స్టోరీ మూవీ వరకు కాదు, యాజ్ అ జర్నలిస్ట్గా మనం దీని గురించి మాట్లాడాలి అనుకుంటే కూడా NDTV అండ్ మిగిలిన ఛానల్స్ స్ట్రింగ్ ఆపరేషన్లో ఇదంతా రియల్ అని తెలిసింది. అదే ఏదైతే న్యూస్ ఛానల్స్లో వచ్చిందో దాన్నే సినిమాగా తీశారు. అంటే ఇక్కడ నుంచి ISISకి ఎలా పంపించారు అనేసి, ఇక్కడ నుంచి హిందూ అండ్ క్రిస్టియన్ అమ్మాయిల్ని మతం మార్పించి వాళ్ళని మెల్లిమెల్లిగా డ్రగ్స్కి అలవాటు చేసి వాళ్ళని ఎలా పంపించారు అనేసి. సో అది ఇంజెక్ట్ చేస్తే వీళ్ళకి ఏం గుర్తుండదు అనమాట. సరే ఇక్కడ పెళ్ళిళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళకి అవి లీగల్గా ఉన్నప్పుడు వీళ్ళేం చేయలేరు. ఓకే అకార్డింగ్ టు ఇస్లాం మనము ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నామంటే వీళ్ళ దాంట్లో ఇదంతా నడుస్తుంది. వాళ్ళకేం శిక్ష పడే అవకాశమే లేదంటారు ఇట్లా మానసికంగా శారీరకంగా హింసించింది ఇప్పుడు కేసు అయితే ఎందుకు ఉండదు? ఇప్పుడు జానీ భాష
వీళ్ళ వైఫ్ బయటకు వచ్చింది, వీళ్ళ వైఫ్ కూడా ఒక మాట చెప్పుకొచ్చింది. అంటే సరే ఈమె గురించి కూడా బయటకు వస్తుంది అనేసి భయంతో చెప్పిందా, లేకపోతే నిజంగా ఒక అమ్మాయికి హెల్ప్ చేయాలి అనేసి అనుకుందేమో, కానీ బయటకు వచ్చింది. బయటకు వచ్చి జానీ నన్ను కూడా చాలా హింసించేవాడు, నేను మాట వినకపోతే నన్ను కూడా కొట్టేవాడు అనేసి. ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాను, ఆ అమ్మాయిని నువ్వు వెళ్ళి మాట్లాడాలి, మాట్లాడకపోతే నిన్ను కొడతాను అంటే ఆ అమ్మాయి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు రెండు కోణాలుగా మనం జర్నలిస్ట్ అయితే సహాయ స్థితిలో అమ్మాయి వైఫ్ కూడా ఒక హస్బెండ్ పైన ఆమె ముందుకు వచ్చి ఆమె కూడా కేసు పెడతాను అనేసి తను కూడా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు రెండు కోణాలుగా మనం ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది. అంటే నిజంగానే ఆమె ఇస్లాంకి తలొగ్గి మా ఇస్లాంలో 4 పిల్లలైనా ఓకే, మా హస్బెండ్కి ఇంకో 3 వచ్చినా ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను అనేసి అవతల ఆమెని కొట్టిందా, లేకపోతే ఇతని ప్రమేయంతో ఇతను ఇంట్లో కొట్టడం వల్ల అతను ఆమె బయటకు వెళ్ళి ఆమెను కొట్టడము లేకపోతే బెదిరించడము ఇదంతా జరిగిందా అనేసి మనం రెండు రకాలుగా ఆలోచించాలి. ఇస్లాం అన్నది కంపల్సరీ వస్తుంది అన్నమాట. జానీకి ఎట్లాంటి శిక్ష పడే అవకాశం ఉందని అనుకోవచ్చు ప్రత్యేకించి ఈ కేసులో? ఇంకా ఇప్పుడైతే నడుస్తుంది, అమ్మాయి కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. అంటే ఫోన్ కాల్లో అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది, దాని తర్వాత దాన్ని నార్సింగ్కి ట్రాన్స్ఫర్ చేశారు. నార్సింగ్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పోలీసులు వాళ్ళకి కాల్ చేయడం జరిగిందన్నమాట, మీరు రావాలమ్మా, సో ఎగ్జామినేషన్ ఉంటుంది ఇదంతా చెప్పిన తర్వాత కూడా అంటే ఎగ్జామినేషన్కి రావాలి అంటే నేను సిటీలో ఉండాలి, నేను ఇప్పుడు ప్రజెంట్ సిటీలో లేను, బికాస్ ఇంత పెద్ద అంటే ఒక మాస్టర్ ఒక గురుస్థానము, ఆయన కొరియోగ్రాఫర్స్ అందరికీ ఆయన ప్రెసిడెంట్ కూడా, అలాంటి పొజిషన్లో ఉన్న పైన ఒక మాటలు అనడం అంటే అంత ఈజీ కాదు. చాలా డేరింగ్ చేసింది అంటే ఆమె ఒకటికి 10 సార్లు ఆలోచించి ఉంటుంది. ఓకే నేను ఈ స్టెప్ వేసిన తర్వాత నా పైన ఎలాంటి అటాక్స్ ఉంటాయి, నా పైన మీడియా వాళ్ళు ఎలా గెరావ్ చేస్తారు అనేసి. ఈ స్టెప్ ఎప్పుడో వేయాలి, తను నీకు అవకాశాలు రాకుండా చేస్తానని ప్రతి చోట ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఒక షేక్ జానీ భాషనే కాదు, మీరు మన ఇంట్లో లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళు లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే మతాలకు సంబంధించిన వాళ్ళ షాప్లలో వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. సో అక్కడ వర్క్ చేసే వాళ్ళకి తెలుసు అసలు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళని ఎలా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, సో వాళ్ళని ఎక్కడ టచ్ చేస్తున్నారు ఏంటి అన్నది చాలా మంది మాకొచ్చి ఇప్పుడు మీరు జర్నలిస్టే నేను జర్నలిస్టే మాకొచ్చి కేసు మాట్లాడడం జరిగిందనమాట. మాట్లాడడం జరిగితే మేము వాళ్ళకి ఒకటే చెప్తాం, మీరు ఇదంతా మీడియా ముందుకు చెప్పండి అంటే కొంతమంది స్కార్ఫ్ కట్టుకొని మాట్లాడారు, కొంతమంది స్కార్ఫ్ లేకుండా మేము జస్ట్ కంప్లైంట్ ఇచ్చేసి వెళ్తాము మీరు వాళ్ళని చూసుకోండి అంటే మేము అలా ఏం చేయలేము. ఇల్లీగల్గా అయితే మేము ఏది చేయలేము. ఇప్పుడు రీసెంట్లీ తార్నాకకు సంబంధించిన ఒక కేసు వచ్చింది, అందులో ఏంటంటే ఫర్నిచర్ వర్క్ చేసే ఒక అబ్బాయిని ఓల్డ్ సిటీ నుంచి ఒక ఇంట్లో వాళ్ళు అంటే తార్నాకు సంబంధించిన వాళ్ళే పిలిచారనమాట. పిలిచిన తర్వాత ఫర్నిచర్ వర్క్ చేయాలి అంటే 1 మంత్ పడుతుంది, సో నేను ఇక్కడ దగ్గర ఎక్కడైనా ఉంటాను అంటే వాళ్ళు మా ఇంటి ముందర ఒక చిన్న రూమ్ ఉంది, ఆ రూమ్లో మీరు ఉండొచ్చు అనేసి చెప్పేశారు. సో ఆ రూమ్లో ఉన్న అబ్బాయి వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ 2 పిల్లల్ని కూడా అక్కడ తీసుకొచ్చిండు అనమాట. అంటే వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, నేను మళ్ళీ అటు ఇటు ట్రావెల్ చేయలేను, వర్క్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి తీసుకొస్తామంటే వాళ్ళు ఏమనలేదు. ఆ తర్వాత వితిన్ 15 డేస్లో ఆ అబ్బాయి ఈ అమ్మాయిని లేవనేసుకుని పోయాడు. ఓకే, ఓనర్ కూతుర్నే తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇక్కడ ఒక హిందూ అమ్మాయిని ఒక హిందూ అబ్బాయి విడిచిపెట్టాలి అంటే 6 మంత్స్ లేకపోతే 1 ఇయర్ ప్రొసీజర్ ఇదంతా ఉంటుంది. అంటే పెళ్ళైన 6 మంత్స్ తర్వాత 8 మంత్స్ తర్వాత ఇదంతా ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది లీగల్గా. బట్ ఇక్కడ అలా ఏం లేదు, తలాక్ అనేసి 3 సార్లు చెప్పేస్తే తలాక్ అయిపోయింది అనేసి అతను చెప్పగానే ఈ అమ్మాయి నమ్మేసింది. కాకపోతే ఇప్పుడు తలాక్ అన్నది కూడా రద్దు చేసింది. అది కూడా వీళ్ళకు అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, తలాక్ అనేది రద్దు చేసిన బేఖాతరు చేస్తున్నారు. బేఖాతరు చేస్తూనే లేదు నేను తలాక్ చెప్పేసినా కాబట్టి ఆమెకు నాకు సంబంధం లేదు మనం ఇద్దరం ఓకే అనేసి తీసుకెళ్ళిపోయింది అనమాట. వాళ్ళకి సంబంధించిన చెల్లి మమ్మల్ని వచ్చి అప్రోచ్ చేసింది, మా అక్కని ఇలా తీసుకెళ్ళిపోయారు అంటే మేమేం చెప్తాం, అమ్మాయి ఆల్రెడీ పెళ్లి చేసుకుంది, ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది అని చెప్తున్నారు మీరు, సో మేమేం చేయలేమని చెప్పేసి. పెళ్ళికి ముందు అంటే ఓకే ఒక మాట మనం మాట్లాడవచ్చు సేఫ్గా, అంటే నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేసి. ఇలాంటి చాలా కేసెస్ మేము హ్యాండిల్ చేసాం. అమ్మాయిలు డెఫినెట్గా ఈ సందర్భాన్ని లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ని చూసి డెఫినెట్గా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఇందాక చెప్తూ ఆపేసాను, నేను ఏదైతే షాప్స్లో వర్క్ చేస్తారు కదా వాళ్ళపైన సాఫ్ట్గా ఈ
లవ్ జిహాద్ ట్రాప్ అన్నది వేస్తున్నారు. సో మీరు ఇక్కడ వర్క్ చేయాలి అంటే బొట్టు తీసేయాలి అనేసి, లేకపోతే ఇస్లామిక్ పద్ధతిలో ఉండాలి అనేసి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించిన ఒకరిద్దరు యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళే అక్కడ నుంచి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది అనమాట. అంటే వాళ్ళ హస్బెండ్ తోని బొట్టు పెట్టుకొని మాంగళ్యం ధరించి ఇదంతా బాగానే ఉంటది, బట్ వీళ్ళ ఇంట్లో మేము వర్క్ చేయాలి అరబ్బుల ఇంట్లో అంటే మేము హిజాబ్ కంపల్సరీ వేసుకోవాలంటే, మనము మన హైదరాబాద్ లో మన భారతదేశంలో ఎవరైనా ముస్లిం అమ్మాయి మన ఇంట్లో వర్క్ చేస్తుంది అంటే అమ్మ బొట్టు పెట్టుకుని రా అనేసి అంటామా, కనీసం బుర్కా తీసేమంటామా. అంటే బుర్కా వేసుకుని కూడా వాళ్ళు రారనుకోండి పని చేయడానికి, బట్ మనం అలా అనము. ఎందుకంటే మతం అన్నది మనం అసలు చూడము. ఆమెను ఇంకా మన ఇంట్లో తిండి పెడతాము, భోజనం పెడతాము, అందరినీ బాగానే చూసుకుంటాం. బట్ వేరే కంట్రీస్లో అలా ఉండదు. అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. సో అక్కడ ఏ లాస్ అయితే నడుస్తాయో అలాంటి లాసే మాకు ఇక్కడ కావాలి అనేసి వీళ్ళందరూ ఇదంతా చేస్తారనమాట. సో అలానే ఏవైతే ఈ ట్రాప్స్ ఉంటాయో ఇవన్నీ ఫస్ట్ ఇక్కడ నుంచి, వీటిని సాఫ్ట్ లవ్ జిహాద్ అంటారు అనమాట. సో కేరళలో చూసుకుంటే దీన్ని తిలక్ ఛాప్ తిలక్ అనేసి వాళ్ళు ఒక సూఫీ సంగీతాన్ని ఆధారం చేసుకొని కొన్ని వీడియోస్ కూడా ప్రమోట్ చేస్తుంటారు అనమాట. అందులో హిందూ అమ్మాయిని ఈ ముస్లిం అబ్బాయి ఓకే నాన్ హిందూ అబ్బాయి ఆమెని ప్రేమించే టైంలోనే సో ఆమెకు సంబంధించిన శారీ అయినా లేకపోతే సల్వార్ కమీజ్ అయినా అంటే హిందువులు ఇవి ధరిస్తారు కదా, వాటి బదులు బుర్ఖా ఇవ్వడము, లేకపోతే ముస్లిం బట్టలు ఇవ్వటము, ఇవి ధరించని చెప్పడము, హిజాబ్ ధరించని చెప్పడము. దాని తర్వాత అదే వీడియోలో స్పష్టంగా, అంటే ఇది మా రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మేము ఒక వీడియో చేసామన్నమాట కేరళ వాళ్ళకి కౌంటర్గా. కేరళలో ఎలా చేశారంటే ఆ మధ్యలో ఈ వీడియో చాలా పాపులర్ అయింది. హిందూ అమ్మాయి బొట్టుని ఇలా తీసేస్తాడనమాట వీడియోలో సూఫీ సంగీతం వెనకాల నడుస్తుంటుంది, సూఫీ డాన్స్లు వాళ్ళు చేస్తూనే ఉంటారు. అలా చేస్తున్నప్పుడు బొట్టు తీసేస్తాడు. అమ్మాయి ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. దాన్నే ఛాప్ తిలక్ అంటారు. మీరు ఇప్పుడు యూట్యూబ్లో కోక్ స్టూడియో అని కొట్టి దాని పక్కన ఛాప్ తిలక్ అని టైప్ చేయండి, అందులో ఇవన్నీ వస్తాయన్నమాట. అందులో లిరిక్స్ మనకు అర్థం కావు, అందులో ఉర్దూ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం సంగీతాన్ని మాత్రమే ఓకే సూఫీ సంగీతం అంటే ఇస్లాం అండ్ హిందూ కల్చర్లకు ఒకటిగా చేసే ఇది అనుకుంటాం. బట్ అక్కడ ఒకటిగా చేస్తుండేవారిని నీ ఇంట్లో నుంచి హిందూ అమ్మాయిని ముస్లిం ఇంటికి తీసుకెళ్తున్నారు. అదే సూఫీ సంగీతంలో ముస్లిం నుంచి అటు వెళ్ళింది అంటే చంపేమని చెప్పేస్తున్నారు. ఎస్, సరూనగర్ లో నాగరాజ్ అనేసి ఒక అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. NSCRPS అనేసి ఎస్సీ రిజర్వేషన్ పరీక్షణ సమితి నుంచి మోహన్, అరవింద్ అండ్ వీళ్ళ టీం వెళ్ళి ఎస్సీ అబ్బాయిలు, అతను ఎస్సీ అబ్బాయి కాబట్టి చంపింది ఎస్సీ అబ్బాయి కాబట్టి అతనికి అండగా నిలబడి న్యాయం జరిపించిండ్రు. నడి రోడ్డు పైన నాగరాజుని నరికేసిండ్రు. అది కూడా ఎంత 2 years తర్వాత. ఆ 2 yearsలో ఆ అమ్మాయి అంటే వాళ్ళ చెల్లి, నరికేసిన అతని చెల్లి ప్రెగ్నెంట్ ఉందని తెలుసు, అయినా కూడా వాళ్ళ బావని వీడు చంపుకున్నాడు. అంటే ఇలా రియాలిటీ అన్నది ఇలా ఉంది. బట్ బయట మాత్రం చాలా తప్పుగా పోర్ట్రే చేస్తున్నారు. మేము సూఫీ సంగీతం ద్వారా మేము 2 మతాలు ఒకటిగా ఉండాలి అనేసి కోరుకుంటున్నాము. కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే ఇది అంత చిన్న కేసు కాదు. అండ్ ఈయన కూడా తప్పించుకొని పోవడానికి ఇప్పటికీ ఒక మెకానిక్ కాదు. బికాస్ జానీ భాష వచ్చేసి ఇంతకుముందు మెకానిక్, అలాంటి అతను ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉన్నాడు. అదే ఆ పొజిషన్ ఆ పలుకుబడిని వినియోగించుకుని సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు. జానీ మాస్టర్ కంపల్సరీ శిక్షార్హుడు అండ్ జైల్ వెనక్కి కంపల్సరీ వెళ్తాడు. ఖచ్చితంగా వెళ్తాడు. సో హైదరాబాద్ లో ఫేమస్ డాక్టర్స్ అన్నమాట కపుల్, వాళ్ళ అమ్మాయి ఒక హాస్పిటల్ అంటే ఆమె నిర్వహిస్తుంది. సో హాస్పిటల్ ఆపోజిట్లో ఒక బిర్యానీ కొట్టు నడిపే, ఒక ఇరానీ చాయ్ నడిపే ఒక అబ్బాయి అక్కడ వర్క్ చేస్తున్నారు అనమాట. సో అబ్బాయిని ఏదో హెల్ప్ అడగడం జరిగింది వీళ్ళు ల్యాండ్ ఇష్యూలో. సో అబ్బాయిని హెల్ప్ తీసుకోవడము, ఆ అబ్బాయి తర్వాత హెల్ప్ చేయడము, హెల్ప్ చేసిన తర్వాత ఈ అమ్మాయిని బుట్టలో వేసుకోవడము, బుట్టలో వేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ మేము పెళ్లి చేసుకుంటున్నాం అనేసి ఈ అమ్మాయి తన బొట్టును తీసేయడము, హిజాబ్ ధరించడము, అంటే హిందూగా ఉంటూనే ఇవన్నీ తీసేయడము, ఇంట్లో హిందూ దేవుళ్ళ ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయండి అని చెప్పడము, అవన్నీ శైతాన్లు అని చెప్పడము. అంటే అప్పటిదాకా హిందూ పద్ధతిలో పూజలు చేసిన అమ్మాయి సడన్గా ఇవన్నీ తీసేయడం అనడం అంత ఈజీ కాదు. హిందూ దేవుళ్ళు అంటే మన తల్లిదండ్రులతో సమానం. మన తల్లిదండ్రుల్ని మనము తిడతామా? అంటే అప్పటిదాకా వాళ్ళు ప్రేమగా పెంచారు, నన్ను డాక్టర్ని చేశారు అన్న తల్లిదండ్రుల్ని మనం తిడతామా? తిట్టము. కానీ ఇది అక్కడ వరకు బ్రెయిన్ వాష్ చేసి తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ అమ్మాయి అంటున్నాను, కానీ ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు.
వాళ్ళ హస్బెండ్ని విడిచిపెట్టేసింది, వాళ్ళ ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టేసి. ఎస్, ఇలాంటి కేసెస్ చాలా నడుస్తున్నాయి. వీళ్ళకి ఏజ్తో సంబంధం ఉండదు. ఆ అమ్మాయి కన్నా ఈ అబ్బాయి చాలా ఏజ్ చిన్న అయినా కూడా ప్రాపర్టీ కోసం అక్కడ, అంటే నగరంలోని నడిబొడ్డులో ఉంది ఆ హాస్పిటల్. నేను హాస్పిటల్ డీటెయిల్స్ ఆ ఏరియా పేరు చెప్పినా కూడా ఈజీగా తెలిసిపోద్ది. బికాస్ ఒకప్పుడు హిందూ పద్ధతిలో ఆ లోపలికి వెళ్తే, ఆ హాస్పిటల్ లోపలికి వెళ్తే హిందూ ఫొటోస్ లేకపోతే వివేకానంద కోట్స్ కనిపించేవి. ఇప్పుడు లోపలికి వెళ్తే ఓన్లీ ముస్లిం స్టాఫ్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో మొత్తం స్టాఫ్ని చేంజ్ చేసేసిండ్రు, హిందూ దేవుళ్ళ ఫోటోలు తీసేసిండ్రు. అండ్ వాళ్ళ తల్లిదండ్రుల్ని నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళేంత సమయంలో మీరు అంటే నా కళ్ళ ముందర కనిపించొద్దు, మీరు బొట్లు పెట్టుకొని ఉంటారు, మీరు శైతాన్లను ఆరాధిస్తారు, ఇవన్నీ చెప్పడం అన్నాడు. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సరే పెళ్లి చేసుకున్నావు, ఇష్టపడుతున్నావు, పెళ్లి చేసుకుంటున్నావు అనుకుంటే అది మీరు మేజర్ కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. హిప్నటైజ్ చేయడం అసలు చాలా ఆశ్చర్యం. అదే చెప్తున్నాను కదా, హిప్నటైజ్ చేయడానికి వాళ్ళు సంథింగ్ ఇలాంటివి అంటే ఏవైతే డ్రగ్స్ ఏవైతే ఉంటుందో ఇలాంటివన్నీ ఇచ్చి ఆ మత్తు ఇచ్చే టైంలో ఏదైతే నేరేట్ చేస్తారో, అంటే ఫలానా ఈ మతం ఇలాంటిది, మీరు ఇప్పటిదాకా మొక్కిన దేవుళ్ళు ఇలాంటి వాళ్ళు అనేసి. సో ఆ బ్రెయిన్ వాష్లో వాళ్ళు అలా కూర్చుండిపోతుంది, వాళ్ళకి బ్రెయిన్ వాష్ జరిగిపోతుంది అనమాట ఈజీగా. దాని తర్వాత సొంత తల్లిదండ్రుల మాటలు కూడా వీళ్ళు వినరు. అండ్ ఇంకా ఎవరు వచ్చి మాట్లాడడానికి ట్రై చేసినా కూడా వాళ్ళకి ఈ కేసెస్, ఈ నంబర్స్ ఇవన్నీ యాడ్ అయిపోతాయి అనమాట. ఇలాంటి పొజిషన్లో మనం బతుకుతున్నాం. ఇప్పటికీ మన తల్లిదండ్రులు ఇప్పటికీ జాగ్రత్తగా ఉండాలి అనేసి అయితే నేను చెప్పుకొస్తున్నాను. ఇలాంటి కేసెస్ యాజ్ అ జర్నలిస్ట్గా నేను చాలానే వింటున్నాను, చాలానే కేసు సాల్వ్ చేసిన అమ్మాయిలు వచ్చి కూడా ఈ సంవత్సరం రాఖీ కట్టేసి వెళ్ళారు. అంటే అన్న మమ్మల్ని మీరు సేవ్ చేశారు అనేసి. బికాస్ అలానే నేను ముస్లిం అమ్మాయిలు వచ్చి నేను హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అన్నా కూడా నేను వద్దని చెప్పేసా. బికాస్ మీ తల్లిదండ్రులు ఏదైతే నేర్పించారో వాటికి అనుగుణంగానే మీరు బతకాలి, అలానే చేసుకోండి, నేనైతే సపోర్ట్ చేయను అని చెప్పేసా. బికాస్ నాకు అంటే అవతలి మతాన్ని మన లోపలికి తీసుకురావాలి అనేసి దానికన్నా ఒక అమ్మాయిని సేఫ్ చేయడం. బికాస్ మీరు ఎంచుకున్న అబ్బాయి తప్పు కావచ్చు, బట్ సపోర్ట్ చేసినప్పుడు మాకు అదంతా తెలియదు. దాని తర్వాత తెలిసింది అంటే అరే ఒక అన్న అనేసి మనల్ని అన్న ఒక చెల్లి ఆమె లైఫ్ స్పాయిల్ అయిపోతుంటే, అది కూడా నా హిందూ మతంలో నుంచి ఒక అబ్బాయి స్పాయిల్ చేసినా ఎవరు చేసినా కూడా అది నాకే కదా పాపం. రైట్. సో ఇలాంటి కేసెస్ ఉన్నాయి, చాలా జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్త అవసరం. రైట్. అమ్మాయిలు మాత్రం తస్మాత్ జాగ్రత్త. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు ఏమిటి అనేది ఖచ్చితంగా సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని మీరు, మీ తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళ ఆశలు ఏముంటాయి, వాళ్ళ ఆశయాలు ఏముంటాయి అనేది కూడా మనం ఆలోచించాలి. ప్రేమ ఒక్కటే కాదు జీవితం అనేది ఖచ్చితంగా ఈ సందర్భంలోనైనా మనం ఒక గుణపాఠంగా తీసుకోవాల్సినటువంటి